హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ శ్రవంతి, యువర్ డెంటల్ ఎక్స్పర్ట్. ఇవాళ టాపిక్ వచ్చేసి టీత్ సెన్సిటివిటీ. అసలు పళ్ళు ఎందుకు జువ్వంటూ ఉంటాయి, సో దానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, సింటమ్స్ ఎలా వస్తాయి, దానికి అసలు రీజన్స్ ఏంటి అనేది ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాం. సో పళ్ళు సెన్సిటివిటీ అనే దానికి 3 డెఫినేషన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎరోజన్ అంటారు. ఈ ఎరోజన్, అబ్రెషన్, ఇంకొకటి అట్రిషన్, ఈ 3 రకాలు ఉంటాయి. సో ఈ ఎరోషన్ 3 రకాలుగా మీకు పండ్లు సెన్సిటివిటీ అనేది డెవలప్ అవుతుంది. చాలామంది పేషెంట్స్ వస్తారు, డిఫరెంట్ రీజన్స్తో వస్తారు. పండ్లు అరిగిపోవడానికి ఒక రీజన్ అనేది ఉండదు, చాలా రీజన్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ ఎరోజన్ అంటే ఏంటంటే కూల్ డ్రింక్స్ తాగడం కానీ, లేదా యాసిడ్ రిఫ్లెక్సెస్, తేపులు రావడం కానీ, ఇలాంటి కండిషన్స్లో ఏమవుతుంది అంటే ఎనామిల్ లేయర్ అనేది పోతుంది. దీనివల్ల సెన్సిటివిటీ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అట్రిషన్. ఈ అట్రిషన్ హ్యాబిట్ ఎందుకు వస్తుంది అంటే నైట్ టైం మీరు జనరల్గా కోపం ఉన్నా, లేకపోతే ఏదో ఆలోచించుకుంటూ ఉన్నా, లేకపోతే స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయినా కూడా పళ్ళు కొరుక్కుంటూ ఉంటారు. పళ్ళు కొరుక్కున్నప్పుడు ఏమవుతుంది, గ్రైండింగ్ హ్యాబిట్ ఉన్నప్పుడు ఎనామిల్ లాస్ అనేది జరుగుతుంది. సో ఇలాంటి కండిషన్స్ వల్ల కూడా మీకు పళ్ళు అరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అబ్రెషన్. ఈ అబ్రెషన్ అనేది ఏంటంటే ఓవర్ బ్రషింగ్. పళ్ళు తెల్లగా అయిపోవాలని చెప్పేసి ఎక్కువ బ్రష్ చేస్తూ ఉంటారు, లేదా హార్డ్గా బ్రష్ చేస్తూ ఉంటారు వైట్ అయిపోతాయనే అపోహతోటి. ఇలా బ్రష్ చేయడం కూడా రైట్ టెక్నిక్ తెలియకుండా బ్రష్ చేయడం వల్ల కూడా ఎనామిల్ లాస్ అనేది జరుగుతుంది. ఈ పంటి పైన ఉన్న ఎనామిల్ లాస్ ఎప్పుడైతే పోతుందో అప్పుడు సెన్సిటివిటీ బాగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అంటే ఫస్ట్ ఎరోజన్. ఇలాంటి కూల్ డ్రింక్స్ ఇలాంటి తాగాలి అనుకుంటే స్ట్రాతో తాగండి, మానేస్తే మంచిది, బట్ తక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. అదర్వైజ్ స్ట్రా తోటి లెమన్ ఎసిడిక్ నేచర్లో ఉన్న ఫుడ్ కానీ ఇలాంటి డ్రింక్స్ కానీ తీసుకోవాలంటే డెఫినెట్గా స్ట్రా యూజ్ చేయండి. ఎక్కువ తీసుకునే వాళ్ళు, ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ మెథడ్. అండ్ ఎసిడిక్ రిఫ్లెక్సెస్ ఉన్నాయి, నాకు తేపులు బాగా వస్తున్నాయి అది అంటే మాత్రం మీరు గ్యాస్ట్రెంటాలజిస్ట్ని కన్సల్ట్ అవుతే మీకు బెటర్ రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ అట్రిషన్, గ్రైండింగ్. సో నిద్రలో పడుకున్నప్పుడు పళ్ళు కొరుక్కుంటూ ఉంటారు. సో దీన్ని అవాయిడ్ చేయాలి అంటే దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే అప్లయన్సెస్ యూజ్ చేయాలి. ఒక అప్లయన్స్ ఉంటుంది, షీత్ లాగా ఉంటుంది. మీ డెంటిస్ట్ దగ్గర కన్సల్ట్ అయ్యి నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే ఫస్ట్ మీ పంటి యొక్క మెజర్మెంట్ తీసుకుంటారు, దాని తగ్గట్టుగానే ఒక షీత్ అనేది రెడీ చేస్తారు. సో అది రోజు నైట్ టైం మీరు పడుకోబోయే ముందు మీరు పెట్టుకుంటే మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఈ ఎనామిల్ మీరు గ్రైండ్ చేసినా కూడా ఇది ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు టీత్ వైట్నింగ్. ఎక్కువ ఓవర్ బ్రషింగ్, నాకు టీత్ వైట్ అయిపోతాయి, హార్డ్ బ్రిజిల్స్ యూజ్ చేయడం వల్ల, ఎక్కువ టైం బ్రష్ చేయడం వల్ల మీకు అబ్రెషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో దీనికి ఏంటంటే మీరు ఓవర్ సెన్సిటివిటీ, ఈ ఓవర్ బ్రషింగ్ అనేది మానేయాలి. ఈ ఎక్కువ బ్రష్ చేయడం కానీ, రైట్ టెక్నిక్ ఏంటి బ్రషింగ్ అనేది తెలుసుకొని దాని ప్రకారం బ్రష్ చేస్తే ఈ ప్రాబ్లమ్ని కూడా మీరు అవాయిడ్ చేయొచ్చు. సో సెన్సిటివ్నెస్లో కూడా చాలా రకాలు ఉంటాయి. లైక్ మైల్డ్ సెన్సిటివిటీయా, మోడరేటా, లేకపోతే తట్టుకోలేనంత సెన్సిటివిటీయా, సివియరా. ఇప్పుడు మైల్డ్ సెన్సిటివిటీ అంటే ఎప్పుడో ఒకసారి నాకు సెన్సిటివ్నెస్ కానీ జువ్వనడం కానీ వస్తుంది అంటే మాత్రం మీరు డీసెన్సిటైజింగ్ పేస్ట్స్ ఉంటాయి. జస్ట్ మీరు ఎక్కడైతే సెన్సిటివ్నెస్ ఉందో అక్కడ మీరు జస్ట్ ఆ పంటి దగ్గర మసాజ్ చేసేసి, అండ్ లేదా మౌత్ వాషెస్, డీసెన్సిటైజింగ్ మౌత్ వాషెస్ కూడా ఉంటాయి, దాంతో మౌత్ వాష్ చేసుకుంటే మీకు కొంచెం పెయిన్ అనేది, ఆ సెన్సిటివ్నెస్ అనేది స్లోగా రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్
మోడరేట్‌గా మీకు అలా అనిపిస్తుంది అంటే మాత్రం మీరు జస్ట్ ఏమన్నా క్యావిటీస్ ఉన్నాయో అలా చెక్ చేసుకొని ఫిల్లింగ్స్ చేపించుకుంటే ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లో మీకు ఆ సెన్సిటివ్‌నెస్ కూడా తగ్గిపోతుంది. అండ్ సివియర్ ఉంది. నేనసలు ఏం ఫుడ్ తీసుకోలేకపోతున్నాను. కాఫీ, టీ తాగినా కూడా ఇగ నాకు కంటిన్యూ రోజు మొత్తం పెయినొస్తుంది. ఇది అస్సలు తట్టుకోలేనంత సివియర్ పెయిన్ ఉంది అంటే మాత్రం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకొని దానిపైన క్యాప్ పెట్టించుకుంటే సరిపోతుంది. సో, అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండండి. నేను కుదిరినప్పుడు నేను చూసుకొని మీకు రిప్లై ఇస్తాను. I hope you like this video. Thank you so much.